హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వారియర్. గత కొద్ది రోజుల నుంచి మన తెలంగాణలో తెలంగాణ శ్యామ్ అనే ఒక వ్యక్తి అనవసరమైన ఒక విషయాన్ని రచ్చకు తీసుకొచ్చి దాన్ని పెద్ద ఎత్తున ఒక యుద్ధంలాగా చేస్తున్నాడు. తనకి నా యొక్క సూటి ప్రశ్న, అలాగే తనకు ఎవరైతే వెనకాల ఉండి నడిపిస్తున్నారో వాళ్ళందరికీ నా యొక్క సూటి ప్రశ్నలు. మన భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళకి నచ్చిన పనిని చేసుకొని బ్రతకొచ్చు. మరి అలాంటప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం పంపడానికి మనకి ఎటువంటి హక్కు లేదు. మరి అలాంటప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు ముందుగా దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇంతగనంగా చెప్పేది అసలు దేని గురించి జరుగుతుంది? ఇంత పెద్ద రచ్చ, మార్వాడీలు గో బ్యాక్ అంటూ చేస్తున్నారు. మరి మన దేశంలోని కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మార్వాడీస్ని గో బ్యాక్ అని అంటున్నారే, మరి వేరే దేశాల నుంచి అక్రమంగా తరలి వచ్చి మన భారతదేశంలో నివాసం ఉంటున్న బంగ్లాదేశీయులని, పాకిస్తానీలని, అలాగే రోహింగ్యాలని గో బ్యాక్ అని మీ జీవితంలో ఎప్పుడన్నా అన్నారా? ఎందుకంటే అనరు మీరు. ఎందుకంటే వాళ్ళతో మనకు చాలా పనులు ఉంటాయి. వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన దేశం యొక్క స్థిరత్వాన్ని దెబ్బతీసే వ్యక్తులు, విదేశాల నుంచి చొరబాటుదారులు. వాళ్ళని ఇప్పటి వరకు ఒక్కరు కూడా బంగ్లాదేశీయులు గో బ్యాక్ అని చెప్పలేదు, రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పలేదు, పాకిస్తానీయులు గో బ్యాక్ అని చెప్పలేదు. కానీ ఈ దేశంలో ఉన్న వ్యక్తులే, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులే మరొక రాష్ట్రంలోకి వచ్చి బిజినెస్ చేసుకుంటుంటే వాళ్ళని గో బ్యాక్ అని అంటున్నారు. అసలు జరిగిన గొడవేంటి? జస్ట్ ఒక చిన్న ప్లేస్లో పార్కింగ్ గొడవ, ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పార్కింగ్ గొడవకి మార్వాడీలకు అసలుకి సంబంధం ఏంది? ఇంత నీచంగా ఏదైనా చేసేటప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఒక కనీస అవగాహన లేకుండా చాలామంది ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే హిందువుల్లోనే వీటిని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా ఏ మతస్థులు దీన్ని సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో అనేది ఒకసారి అందరూ గమనించండి. ఇది నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయమైన వాళ్ళు పెంచుకోవడం కొరకు చేస్తున్న ఒక కుట్ర తప్ప అంతకు మించి ఏమీ లేదు. మీకు చేతనైతే మీరు బిజినెస్లు చేసుకోండి, మీకు చేయగలిగేటట్టు చేయండి, లేదా వాళ్ళలో ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళని పట్టించండి. అంతేగాని మీరు మార్వాడీలు గో బ్యాక్ అనడానికి మీకెక్కడిది హక్కు? ఇది గమనిస్తారా అనేసి నేను అనుకుంటున్నాను. ఎవరైతే తెలంగాణ శ్యామ్, నువ్వు లేపిన ఈ ఉద్యమం ఎంతవరకు ఇది నిజమైనది అబద్ధమైనది నీ మనసుకే తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. కానీ నువ్వు దీన్ని అనవసరంగా రచ్చకీడుస్తున్నావు, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కానీ దీని యొక్క పరిణామం కూడా అంతే ఎత్తున ఉంటుంది. మరి మీరే గమనించండి. మన తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్ళిన మన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకున్న వాళ్ళని గో బ్యాక్, అక్కడ జాబులు చేస్తున్న వాళ్ళని, అమెరికా నుంచి ఇండియన్స్ అందరూ గో బ్యాక్ అంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడున్న వాళ్ళకి జాబులు దొరుకుతలేవు, మరి మన ఇండియన్స్కి జాబులు దొరుకుతున్నాయి. మరి వాళ్ళందరూ అమెరికన్స్ అందరూ కలిపి ఇండియన్స్ అందరూ గో బ్యాక్ అంటారు. ఆస్ట్రేలియాకి వెళ్ళిన ఆస్ట్రేలియా వాళ్ళందరూ ఇండియన్స్ అందరూ గో బ్యాక్ అంటారు. దీనికి సమాధానం చెప్పండి. మీకు బిజినెస్ చేసుకోవడం చేత కాకపోతే తెలుసుకోండి, నేర్చుకోండి, ఆ తర్వాత బిజినెస్ సరిగ్గా చేయండి. లేదా వాళ్ళు ఏదైనా బిజినెస్లో అవకతవకలున్నా, లేదా వాళ్ళు ఏమైనా తప్పులున్నా గవర్నమెంట్కు పట్టించండి. అంతేగాని ఈ విధంగా అసలు అనవసరమైన విషయాలని ప్రజలందరిలో ఒక తప్పుడు దారిలోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ తప్పుడు తోవలోకి తీసుకెళ్లాలని చూస్తే మాత్రం సమాజం ఒప్పుకోదు. దీనిపైన పెద్ద ఎత్తున రివర్స్లో తర్వాత అన్నిటికీ సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది. ప్రజలందరూ ఇలాంటి చెత్త విషయాలని పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు నిమగ్నం అవుతారనేసి ఆశిస్తున్నాను. ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు వెనుకకి మీరు ప్రతిదాన్ని మీరు ఖచ్చితంగా 1-2 సార్లు గమనించండి. ఊకనే ఒక వ్యక్తి చెప్పాడు కదా అనేసి గుడ్డిగా నమ్మకండి. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వీడియో. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.